హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్‌లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు మీరు సెట్టింగ్ చేసుకోరు. ఎందుకంటే యూట్యూబ్‌లో జీమెయిల్ క్రియేట్ చేసి ఛానెల్ పెట్టి అయిపోయింది ఇదే సెట్టింగ్ అనుకుంటారు. కాదు, అంతకు మించి చాలా ఉంది. ఇప్పుడు యూట్యూబ్‌లో సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనో చెప్తా ఫ్రెండ్స్. మీ ఛానెల్ గ్రో కావాలన్నా ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి. సెట్టింగ్ చేసుకోండి. పక్కన ఉన్న స్క్రీన్‌లో చూడండి ఫ్రెండ్స్. ఈ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ సెర్చ్లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ సెర్చ్ చేసి యూట్యూబ్ అని సెర్చ్ చేసిరా ఓపెన్ చేయండి. ఇక్కడ కింద యూట్యూబ్ వచ్చిందిగా, యూట్యూబ్ క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే ఫోన్ యాప్లో ఓపెన్ అయింది. కాబట్టి మనకు డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ కావాలి. యాప్లో ఓపెన్ అయింది ఇది. అయితే మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉందిగా, డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయింది కదా. మీకు ఒకవేళ డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ కాకపోతే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్ని క్లిక్ చేసి పట్టుకోండి. క్లిక్ చేసి పట్టుకోగానే ఇక్కడ ఫైల్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఈ యాప్ ఇన్ఫో ఉందిగా, యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఓపెన్ డిఫాల్ట్ ఉందిగా, ఓపెన్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ సపోర్ట్ లింక్ అని ఉందిగా, దీన్ని బంద్ చేయండి. నేను ఆఫ్ చేయండి. ఈ ఆఫ్ చేశాక మళ్ళీ బ్యాక్ రండి. ఆఫ్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్రౌజర్ మీద క్లిక్ చేసి పట్టుకోండి. ఇక్కడ యాప్ ఇన్ఫో వచ్చింది కదా, యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేశాక క్లిక్ చేశాక ఇక్కడ బ్రౌజర్ యాప్ వచ్చింది కదా, యాప్ మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ యాప్ క్లిక్ చేశాక ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ మీ యాప్లో క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ రండి. వచ్చాక క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ వైటీ స్టూడియో ఉంది కదా, ఇక్కడ వైటీ స్టూడియో మీద క్లిక్ చేసి పట్టుకోండి. క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ యాప్ ఇన్ఫో వచ్చింది. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసినాక పైకి స్క్రోల్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ యాప్ బై డిఫాల్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యాప్ బై డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఈ ఓపెన్ లింక్ ఉందిగా, సపోర్ట్ లింక్, దీన్ని బంద్ చేయండి, ఆఫ్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మొత్తం పూర్తిగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ అయింది యాప్. ఇక్కడ వైటీ స్టూడియోలో ఓపెన్ అయింది. వైటీ స్టూడియో ఇక్కడ లోగో మీద క్లిక్ చేయండి. లోగో కంపల్సరీ లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉందిగా, యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా వచ్చాక ఇక్కడ లాస్ట్ కింద సెట్టింగ్, ఇక్కడ కింద ఉంది చూడండి ఫ్రెండ్స్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వస్తుంది యూట్యూబ్ సెట్టింగ్ మొత్తం. మెయిన్ పర్పస్ ఇక్కడనే చేయాలి. ఇక్కడ ఈ కరెన్సీ ఇండియన్ పెట్టుకోండి, ఇండియన్ రూపీస్ పెట్టుకోండి కరెన్సీ. ఇక్కడ ఛానల్ సెట్టింగ్ ఉందిగా, ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్ మీద క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఇండియా పెట్టుకోండి. ఫస్ట్ కంట్రీ ఇండియా పెట్టుకొని కింద కీవర్డ్స్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ పెడతారో ఆ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన కీవర్డ్స్ పెట్టుకోండి. కీవర్డ్స్ పెట్టుకున్నాక ఇక్కడ యాడ్ సెట్టింగ్ ఉందిగా, అడ్వాన్స్డ్ సెట్టింగ్. ఇక్కడ ఏం చేసేది ఏం లేదు, మెయిన్ మధ్యలో ఉందిగా, మధ్యలో ఆన్ ఉంది చూడండి. ఆన్లో పెట్టండి, మధ్యలో దానికి ఆన్లో పెట్టండి.
మధ్యలో ఆన్లో పెట్టాక ఎలిజిబిలిటీ ఫస్ట్ నెంబరు ఫస్ట్ ఆన్లో ఉంటుంది, ఎలిజిబిలిటీ ఆన్లో ఉంటుంది. సెకండ్ది మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకోండి. ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోండి. ఇది లాస్ట్ది మీ పాన్ కార్డు కానీ మీ ఫేస్తో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసి బేసిక్ ఇన్ఫో ఇక్కడ టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇచ్చినాక ఇక్కడ యాడ్ సెట్టింగ్ ఉందిగా, యాడ్ సెట్టింగ్ పోండి. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ పెట్టుకోండి. ఇక్కడ కింద వీడియో లాంగ్వేజ్ తెలుగులో పెట్టుకోండి. మీరు ఏ భాష అయితే ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఇక్కడ టైటిల్ ఇంగ్లీష్లో పెట్టుకోండి టైటిల్. ఇక్కడ కింద కామెంట్ ఆన్లో పెట్టుకోండి. కేటగిరీ, ఈ కేటగిరీ మాత్రం మీకు ఏ వీడియో చేస్తారో ఆ వీడియోకి సంబంధించిన కేటగిరీ పెట్టుకోండి. అంతే, సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ వీడియో కావాలన్నా మాకు కామెంట్లో పెట్టండి, నేను చేస్తాను ఖచ్చితంగా.